గుడ్ ఆఫ్టర్నూన్ పిల్లలు. ఈరోజు మనం ఒక చిన్న కథ చెప్పుకుందామా? కథ పేరు ఎలుక పిల్ల కప్ప. ఒక ఊరిలో ఒక చిన్న ఎలుక పిల్ల ఉన్నిందంట. ఆ ఎలుక పిల్లకు ఈ ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళాలా అనే ఆలోచన వచ్చిందంట. ఎలుక పిల్ల వెళ్తూ ఉందంట. వెళ్తూ ఉంటే దారిలో ఒక పెద్ద నది అడ్డు వచ్చిందంట. ఆ నదిని దాటాలనుకునిందంట. కానీ ఎలుక పిల్లకు చాలా భయం వేసింది. ఎలాగైనా నేను ఈ నది దాటాలి, కానీ నాకేమో ఈత రాదు, నీళ్ళంటే చాలా భయం, నేను ఈ నదిని ఎలా దాటాలబ్బా అనుకొని దిగాలుగా నది ఒడ్డునే కూర్చొని ఉన్నిందంట. అక్కడికి ఒక కప్ప వచ్చిందంట. ఎలుక పిల్ల ఎందుకు నువ్వు అలా దిగాలుగా కూర్చొని ఉన్నావు అనేసి అడిగిందంట. ఎలుక పిల్ల చెప్పింది, నాకేమో నీళ్ళంటే భయము, నేను నదిని దాటాలి, నాకు ఈత రాదు, ఎలా దాటాలి నాకు అర్థం కావడం లేదు, అందుకనే దిగాలుగా కూర్చొని ఉన్నాను అనేసి ఎలుక పిల్ల చెప్పింది. కప్ప, ఓ దీనికి ఇంత దిగులు పడుతున్నావా, నువ్వేమీ భయపడద్దు, నిన్ను నేను ఈ నదిని ఎలాగైనా దాటిస్తాను, నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి చాలు అనేసి చెప్పిందనమాట. సరే అనింది ఎలుక పిల్ల. కప్ప వెళ్ళి ఒక తాడు తెచ్చింది. ఇదిగో ఈ తాడు చివర నడుముకు నువ్వు ఒక చివరన కట్టుకో, ఇంకొక చివరన నా నడుముకు కట్టుకుంటాను, నేను ముందు వెళ్తూ ఉంటాను, నా వెనకాలే నువ్వు రావాలి, ఈ నదిని మనం ఎలాగైనా సులువుగా దాటేయచ్చు అనేసి కప్ప చెప్పింది. సరే అనేసి ఎలుక ఆ తాడును తీసుకొని ఒక చివరన తన నడుముకు కట్టుకునింది, ఇంకొక చివర తీసుకొని అదే తాడు కప్ప తన నడుముకి కట్టుకునింది. కప్ప ముందు నీళ్ళలోకి దిగి వెళ్తూ ఉంది. ముందు దాని వెనకాలే ఎలుక పిల్ల కూడా వెళ్తూ ఉంది. ఇలా వెళ్తూ నది మధ్యలోకి వెళ్ళేసరికి కప్పకు ఒక దురాలోచన వచ్చింది. నేను ఈరోజు ఎలాగైనా ఎలుక పిల్లని ఏడిపించాలి, ఎలుకకు ఈత రాదు కాబట్టి ఏడిపించాలి అనేసి అనుకున్నది. ఉన్నట్టుండి గబాలున కప్ప నీటి లోపలికి వెళ్ళడం ప్రారంభించింది. దాని వెనకాలే పాపం ఎలుక పిల్ల మునిగిపోతూ ఉంది. కొంచెమే ఉంది, తల వరకు నీళ్ళు వచ్చేసాయి. ఇదంతా పైన నుంచి ఒక గద్ద గమనించింది. అరెరే, ఏంటి ఇక్కడ ఎలుక పిల్ల ఇలా మునిగిపోతూ ఉందే అనుకుని గద్ద వచ్చి గబాలున ఎలుక పిల్లను పైకి లాగింది. పైకి లాగితే ఎలుకతో పాటు కప్ప కూడా పైకి వచ్చింది. కప్ప జరిగింది, నేను ఎలుక సరదాగా నీటిలో వెళ్తూ ఉన్నాము, నువ్వెందుకు వచ్చి కప్పను పైకెత్తావు అనేసి ఎలుకను పైకెత్తావు అనేసి గద్దను అడిగింది. గద్ద అనింది, నీకేమో ఈత వచ్చు, నువ్వు నీటి లోపలికి వెళ్తున్నావు, ఎలుక పిల్లకేమో ఈత రాదు, నువ్వు వెళ్ళిపోతే తాడు కట్టుకుని ఉంది కాబట్టి ఎలుక కూడా నీతో పాటు వస్తుంది కదా, మునిగిపోతుంది కదా పాపం, నువ్వు ఎందుకు ఎలా వెళ్తున్నావు, అందుకనే నేను ఎలుక పిల్లను కాపాడడానికి పైకి ఎత్తాను అనేసి గద్ద చెప్పింది. సరే పైకి ఎత్తావు మంచిదే, కానీ నువ్వు ఆ ఒడ్డున ఎలుక పిల్లను తిను, నన్ను మాత్రం వదిలేసేయి అనేసి కప్ప చెప్పింది. లేదు నువ్వు చెడ్డ ఆలోచన చేశావు కాబట్టి ఎలుక పిల్లకు మంచి చేస్తానని చెప్పి చెడ్డ చేశావు కాబట్టి నిన్ను తినేస్తాను, ఎలుక పిల్లను వదిలేస్తాను అనేసి గద్ద చెప్పింది. ఒడ్డుపైకి వెళ్ళి అక్కడ వదిలింది. ఎలుక పిల్లకు చెప్పింది, నువ్వు వెళ్ళు, నేను కప్పను తినేస్తాను అని చెప్పింది. కప్ప అప్పుడు అనుకుంది, ఎప్పుడు కూడా
మంచి చేయాలని చెప్పి ఇంకొకరికి మనం చెడ్డ చేయకూడదు. నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అనేసి గద్దను వేడుకుంది. గద్ద ఇంకెప్పుడు ఇటువంటి పనులు చేయొద్దు అని చెప్పి క్షమించి కప్పను వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు కప్ప ఎలుక దగ్గరికి వచ్చి క్షమించమని చెప్పి నదిలోకి వెళ్ళిపోయింది. ఎలుక ఏమో వేరే ఊరికి వెళ్ళిపోయింది. కాబట్టి మనం ఎప్పుడు చెడ్డగా ఆలోచించచ్చా? ఆలోచించకూడదు. మంచిగానే ఆలోచించాలి, మంచి పనులే చేయాలి.